ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా ప్రాణహిత బ్యాక్ వాటర్తో వారం రోజులకు పైగా గ్రామాలు జల దిగ్బంధనంలో ఉన్నాయి. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మంచిర్యాల, కొమరంభీం జిల్లాలలో ఉన్న ఉపరితల గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో సింగరేణి సంస్థకు కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో విస్తరించున్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అయితే ఓపెన్ కాస్ట్ గనులన్నీ కూడా చెరువులను అయితే తలపిస్తున్నాయి. బెల్లంపల్లి రీజియన్లో ఉన్నటువంటి ఇందారం, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందామరి, ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఖైరుగూడ ఓపెన్ కాస్ట్ గనులన్నీ కూడా పూర్తిగా గత వారం రోజుల నుంచి కూడా పడుతున్న వర్షాలతోటైతే బొగ్గు గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో అయితే చెరువులను అయితే తలపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా బెల్లంపల్లి రీజియన్లో ఉన్నటువంటి ఈ 5 ఓపెన్ కాస్ట్ గనుల నుంచి రోజుకు 48,000 మెట్రిక్ టన్నుల బొగ్గు వెలికితీత పనితో పాటు 6 లక్షల ఓబీ మట్టి తరలింపులకైతే తరలిస్తూ ఉంటారు సింగరేణి అధికారులు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతోటి ఒక బొగ్గు పిల్ల కూడా బయటికి తీయలేని పరిస్థితులు అయితే ఉండగా నిన్నటి వరకు ఏదైతే ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో ఉన్న బొగ్గునైతే ఓపెన్ కాస్ట్ గనుల నుంచి బెల్ట్ ద్వారానైతే బయటికి తీసుకొచ్చారు. కానీ నిన్నటితో పూర్తిగా డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి ఆ బొగ్గు కూడా పూర్తి స్థాయిలో నిల్వ ఉన్నటువంటి బొగ్గు కూడా అయిపోవడంతో అయితే కనీసం ఈరోజు కనీసం ఒక బొగ్గు పిల్ల కూడా ఓపెన్ కాస్ట్ గనుల నుంచి అయితే బయటికి తీయలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా బెల్లంపల్లి రీజియన్లో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లో వారం రోజుల పాటు పూర్తిగా బొగ్గు వెలికితీత పనులు నిలిపివేయడంతో అయితే 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గు వెలికితీత పనులకు అంతరాయం ఏర్పడడంతో సింగరేణికి అయితే కోట్ల మేర ఆస్తి నష్టం వచ్చినట్టుగానైతే ఇటు సింగరేణి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంతమేర వర్షం కనుక తెరిపిస్తే తప్ప ఓపెన్ కాస్ట్ గనుల్లో తాము బొగ్గు వెలికితీత పనులు చేయలేమనేసి ఇటు సింగరేణి అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలను అయితే ఉపయోగిస్తారు. వందల కొద్ది వాహనాలు అయితే నిత్యం ఇటు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు వెలికితీత పనులకైతే ఉపయోగిస్తున్న పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ ఇటు వర్షాభావంతో అయితే ఏదైతే ఓపెన్ కాస్ట్ గనుల్లో వాహనాలను అయితే ఎక్కడికక్కడనైతే నిలిపివేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. కొత్త ఏడాది కూడా ఏదైతే భారీగా వర్షాలు పడ్డ నేపథ్యంలో సింగరేణిలో ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరిన నేపథ్యంలో అప్పుడు పూర్తి స్థాయిలో బొగ్గు వెలికితీత పనులకు అంతరాయం ఏర్పడంతో కోట్లలోనైతే ఆస్తి నష్టం అయితే వచ్చింది. ఈ ఏడాది ఎండాకాలంలో కూడా 50 డిగ్రీల పైచిలకు ఇటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే సింగరేణి ఏదైతే ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల హాజరుదాతం తగ్గడం, అనుకున్నంత మేర బొగ్గు వెలికితీత జరగకపోవడంతో అయితే పూర్తిగా నష్టాలు వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ ఏడాది మొదటి నుంచి కూడా ఏదైతే వర్షాకాలం ప్రారంభం నుంచి పెద్దగా వర్షాలు పడకపోయినప్పటికీ కూడా గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే పూర్తిగానైతే ఇటు ఎక్కడికక్కడ బొగ్గు వెలికితీత పనులు నిలిపివేయడంతో అయితే సింగరేణికి అయితే కోట్లలో నష్టం వచ్చినట్టుగానైతే ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నష్టాన్ని పూడ్చుకోవడానికి డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి బొగ్గును ఇటు సప్లై చేసినప్పటికీ కూడా అనుకున్నంత మేర చేయకపోవడం, పూర్తిగా వర్షం ఆటంకంతో అయితే నష్టమైతే వాటిల్లంది అనేసి ఇటు సింగరేణి అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సింగరేణి యాజమాన్యం కూడా భూగర్భ గనులపైన ఆధారపడి బొగ్గు వెలికితీత తీసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ భూగర్భ గనుల నుంచి అయితే అనుకున్నంత మేర ఇటు బొగ్గు వెలికితీత తీసే సందర్భాలు అయితే తక్కువ ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల నుంచి మాత్రమే అధిక మొత్తంలో ఇటు బొగ్గు అయితే వెలికి తీస్తూ ఉంటారు. కానీ కొంతమేర వర్షం తెరిపిస్తే తప్ప ఇటు ఓపెన్ కాస్ట్ గనుల్లో పనులు సాగే పరిస్థితులు అయితే లేవు. ఇదే ఓపెన్ కాస్ట్ల వద్ద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గన్ వద్ద నుండి.